దివ్యభారతి గారు, దివ్యభారతి గారి దగ్గర నుంచి మొదలు పెట్టారు మీరు. ఓకే, ఈ ప్రెస్ మీటింగ్ ముందు మీరు ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక ట్వీట్ చేశారు. కొంత డైరెక్టర్ కొద్దిగా ఇబ్బంది పెట్టాడు, దాంతోపాటు హీరో కూడా అసలు కనీసం సపోర్ట్ చేయలేదు అనేసి. ఏమైంది అసలుకి, ఏంటి? సో వాళ్ళు అలానే ఎప్పుడు సెట్లో కూడా డైరెక్టర్ వాళ్ళ యాటిట్యూడ్ అలానే ఉంటుంది. సో అది వర్క్ ప్లేస్ అలా ఎలా ఉండాలి, అది మన ఐ కాంట్ టెల్ పీపుల్ లైక్ యూ హ్యావ్ టు గివ్ మీ రెస్పెక్ట్ అండ్ ఆల్ దట్. సో వీ ఆల్ నో దట్ వర్క్ ప్లేస్ ఈజ్ లైక్ డిఫరెంట్. ఎవ్రీ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దర్ ఓన్ స్టైల్ అండ్ ఓన్ వే. సో అది నాకు ప్రాబ్లం లేదు, నేను వర్క్ చేశాను, ఫినిష్ చేశాను. సో ఇప్పుడు అది ఒక సోషల్ మీడియాలో అది వచ్చి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది కదా, చిలక అని ప్యారెట్ అని నాకు తెలుసు, అది ఒక మంచి వర్డ్ అని తెలుసు, బట్ ఏ కాంటెక్స్ట్లో అది యూస్ చేశారో అని మ్యాటర్స్, రైట్? సో హీ వాజ్ లిటరలీ రోస్టింగ్ ఆర్ ప్రొమో రిలీజ్ అయింది ఆ టైంలో. అది కొంచెం తప్పుగా చెప్పి దాంట్లో నన్ను గురించి అని చెప్పారు. సో ఐ వాజ్ లైక్ I have to stand up for myself. My self-respect is important. Nobody's going to come and ask him like, ఎందుకు అలా పెట్టారు, అది తప్పు అని ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను చెప్పాలి వాళ్ళకు, అందుకే నేను అది ట్వీట్ చేశాను. నేను అంతరూ అటెన్షన్ అది తీసుంది అని నేను థింక్ చేయలేదు. నాకేమంటే నాకు వాళ్ళకు రిప్లై చేయాలి, అందుకే నేను చేశాను. సో దాంట్లో సుధీర్ గురించి నేను ఎందుకు మాట్లాడానని, వాళ్ళు ఇప్పుడు కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. అది నాకు ఎలా తెలుసు అని, వాళ్ళు సుధీర్ గారు ఇప్పుడు ఏమో ఒక పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఆ మూవీకి ఏమో ఒక ఐటమ్ నెంబర్ డ్యాన్స్కి కావాలి నన్ను అని చెప్పి ఆ టీం డైరెక్టర్ నాకు మెసేజ్ కొట్టారు. నాకేమంటే నన్ను ఐటమ్ సాంగ్కి పిలిస్తుంది నాకు తప్పు కాదు, బట్ మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది అని ఆల్రెడీ తెలుసు. సో వాంటెడ్లీ యూ గైజ్ ఆర్ లైక్ కమింగ్ అండ్ పోకింగ్ మీ. That's very wrong. He knows that. Obviously, they would have discussed about it with him as well, like with Sudhir as well. So, మళ్ళీ ఎందుకు నన్ను గురించి ఒక పోకింగ్ చేసినే ఉంటారు అని, అందుకే నేను సుధీర్ నేమ్ కూడా దాంట్లో పెట్టాను. ఎందుకంటే ఇట్స్ టూ మచ్. లైక్ ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ నాట్ కమ్ అండ్ talk about someone who's worked with you on a social media. That's very wrong. Obviously, people will talk different things about me, but when you've worked with me, we all have basic respect, right? And it's end of the day, you also had worked in this movie. That's your work as well. And even Sudhir Garu's movie, ఇది సుధీర్ గారు మూవీ అంతే, సుధీర్ గారు మూవీ ఇది కూడా. సో మీరు ఫ్రెండ్ వాళ్ళు ఇలా గురించి ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. వాళ్ళు రెగ్యులర్గా అది చేస్తున్నారు. వాళ్ళకు ప్రొడ్యూసర్ దగ్గర ప్రాబ్లం అంటే మీరిద్దరూ మాట్లాడండి, ఎందుకు నన్ను పెట్టి మీరు ప్రాబ్లం పెట్టినే ఉంటారని నేను అది సుధీర్ గారు నేమ్ కూడా నేను దాంట్లో మెన్షన్ చేశాను. అదర్ దెన్ దట్, ఇట్స్ నాట్ దట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ హిస్ హెల్ప్ ఆర్ హిస్ సపోర్ట్ అండ్ నథింగ్ లైక్ దట్. ఇట్స్ జస్ట్ see, there is end of the day what is right matters. So he didn't stand up for that. That's why I mentioned that. అంటే యాక్చువల్లీ ఇప్పుడు రిలీజ్ దగ్గరకు వచ్చింది, మరి మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉండేది? అంటే సెట్స్లో మరి ఆయన కనీసం మీకు సపోర్ట్ చేయలేదంటే, అక్కడ సెట్స్లో అలా కనీసం సపోర్ట్ చేయకపోతే ఆన్ స్క్రీన్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది కదా. సెట్లో నాకు ఇది షూటింగ్ చేసినప్పుడు అంతా నాకు తెలుగు అర్థం అవ్వదు. సో వాళ్ళు ఏం మాట్లాడారో ఏమో నాకు తెలియదు, బట్ నన్ను ఓకే. సో మర్చిపోయాను. వాళ్ళు ఏమేమో అన్ని టైం బుల్లి చేశారు, కొత్తది కదా, ఇండస్ట్రీకి కొత్తది. సో ఏమో బుల్లి చేశారు, బట్ నవ్వినే ఉంటారు. సో ఓకే అని అనుకున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండ్ ఆల్, హీల్ బీ వెరీ సీరియస్ అండ్ ఐ విల్ బీ వెరీ సీరియస్. సో వీ హ్యాడ్ గుడ్ ర్యాపో. ఫర్ మీ, ఐఎమ్ ఆనెస్ట్లీ సేయింగ్, ఐ హ్యావ్ no issues with the director or with the hero as well. Personal conflicts ఏం లేదు, ఇది మూవీ గురించి ప్రాబ్లమే అంతే. సో అది మాత్రమే. బట్ సెట్లో సుధీర్ గారు, హీ వాజ్ వెరీ నైస్ టు మీ, హీ వాజ్ వెరీ కైండ్ టు మీ. ఓకే. ప్రొడ్యూసర్ గారు,
చెప్పండి సార్. ప్రమోషన్స్కి హీరో సపోర్ట్ చేయట్లేదు అనేసి వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం ఏంటి? సుధీర్ ఈరోజు కూడా రాలేదు. అదే నాకు ఏంటంటే సుధీర్ గారు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే నేను సినిమా బేసిక్లీ ఆయన హీరోలాగా ఒప్పుకున్నది. ఎందుకంటే ఆయన చాలా కింది నుంచి పైకి వచ్చాడు. ఆయనకి ఎప్పుడు పెట్టలేని బడ్జెట్ పెడుతున్నాము కాబట్టి హీల్ డూ జస్టిఫికేషన్ అనుకొని సెలెక్ట్ చేశాము. ఆయన మంచి ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ మంచిలు, అప్గ్రేవింగ్ మంచిది. సో నేను ఐఎమ్ బిలీవింగ్ దట్ హిల్ కమ్. ఎందుకంటే మేము ఎక్కువ రోజులు వెయిట్ చేయలేదు. చాలా రోజులు ఇప్పుడు సినిమాని ఆపి దాన్ని కరెక్ట్ చేసుకొని ఫినిష్ చేయడానికి మాకు టైం పట్టింది. అందులో మళ్ళీ ఇప్పుడు ఛాంబర్లో ఇష్యూ ఉంది. ఆ ఛాంబర్లో వాళ్ళు డిసిషన్ తీసుకునే వరకు నేను ఎక్కువ డిస్క్లోజ్ చేయలేను. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఛాంబర్ టు టేక్ డిసిషన్. వన్స్ ఇట్స్ కమ్ వచ్చేస్తారు. ఆయనకి ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆ టీంతో కొంచెం ఉంటే ఎట్లయినా కొంచెం తీసుకొని డిసిషన్ ఆయనకు కూడా టైం పడుతుంది కాబట్టి వీఆర్ వెయిటింగ్. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్. ఓన్లీ ఒక పర్సన్ మంచి చేయలేదు, ఆయన మంచి రెస్పాన్సిబుల్ కాదు, బిహేవియర్ బ్యాడ్ ఉండే చాలా. ఇప్పుడు ఈమె ట్వీట్లోనే మీరు చూడండి, ఆయన తీసేశాక 1 year బ్యాక్ తీసేశాక ఆయన సీన్లు లీక్ చేశాడు నెట్లో. ఏ సినిమా సీన్లు ఏ డైరెక్టర్ అయినా చేస్తాడు అలా. సీన్లు లీక్ చేస్తే ఛాంబర్కి వెళ్తే ఛాంబర్ ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ఇచ్చాం. ఫైల్ అయినాక ఈ రోజు కాక చెప్పలేదు మీకు పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది, కోర్టుకి ఆయన పంపించారని ఇప్పటిదాకా చెప్పలేదు. ఎందుకంటే అది సుధీర్ గారి లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది, ఒక మూవీకి ఎఫెక్ట్ అవుతుంది, ఇంతమంది కష్టాలు ఎఫెక్ట్ అవుతుంది నేను చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు మనం దాచలేం. అలాంటివి ఆయన ఒక 1 year కంప్లైంట్ ఇచ్చి మనం అది చేసినా 1 year నుంచి సినిమా ఏ విషయంలోనే ట్రోల్ చేస్తున్నారు మీరు చూడండి. ఇప్పుడు ఈమె విషయంలో ఆ మాట అనడము నేను కూడా అసలు చూసే లోపలే ఆమె రియాక్ట్ అయిపోయింది. ఎందుకంటే షీఈ్ లైక్ దట్, షీఈ్ వెరీ స్ట్రైట్. అదే ఆమె కూడా అదే అంటది. ఇప్పుడు ప్రాబ్లం ఉంటే మీరు ఛాంబర్కి వెళ్ళండి, మీరు డైరెక్టర్ అయితే వాళ్ళ అసోసియేషన్లో కంప్లైంట్ చేయండి, అట్లెట్లైనా మీరు ప్రూవ్ చేసుకుందామంటే. ఆయన ఎందులో మెంబర్ కాదు, ఆయన ఇంతకుముందు కూడా 2 సార్లు సినిమాల నుంచి బయటికి పంపించేశారని మీకు ఇంకా దిల్రాజు గారు కూడా ఆయన ఆపి వేరే వాళ్ళతో ఫైనాన్స్ చేయించుకున్నాడు ఆ ఫస్ట్ మూవీ. సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. నేను కొత్తగా చెప్పాల్సిన, అందుకని ఆయన గురించి మాట్లాడి వేస్ట్, కొత్తగా చెప్పాల్సిన వేస్ట్. సో నేను రైట్ టైంకి నాకు చాలా సినిమా ఎఫెక్ట్ అవుతుంది. అందులో డబ్బులు పెడతానే ఉన్నాం, సినిమా ముందుకు జరగట్లేదు, డిలే అవుతుంది, చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలంటే. అందుకనే ఆపి సుధీర్ గారికి చెప్పి 2 సార్లు చెప్పాను ఆయనకి. ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ పెట్టుకున్నాను, మళ్ళీ బడ్జెట్ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినందుకు ₹1,00,00,000 ఎక్కువ కూడా పెంచాను లాస్ట్కి. ఇలాంటివి నేను అన్నీ చేశాను. ఐఎమ్ 100% హానెస్ట్ అండ్ ఫేర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. సో ఇప్పుడు కూడా ఇది సినిమా చేసుకొని ఇంతవరకు వచ్చామంటే కూడా ఒక స్టేజ్ నుంచి వీఆర్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఇది ఒకటే చిన్న లాస్ట్ హడిల్ ఇస్ సుధీర్ గారికి తొందరలో వాళ్ళ గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన వస్తాడు, ఛాంబర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ ముంగట డిసిషన్ ఉంది కాబట్టి ఐఎమ్ హోపింగ్. ఇప్పుడు నేను ఆయనని మీ మీడియా ద్వారా కూడా నేను ఆయన ఇప్పుడు కోరుకుంటున్నాను, ఇది మీ మూవీ, మీరు యాక్ట్ చేశారు, నాకు మీ మీద ఏమీ లేదు, మీరు కూడా ఛాంబర్లో చెప్పారు శేఖర్ గారితో ఏం లేదని, ప్లీజ్ రండి. ఎందుకంటే ఈ మూవీని రీచ్ చేయడం, ఉన్న మంచి మెసేజ్, మంచి మూవీని ముందు తీసుకోవడంలో మీ పాత్ర కూడా ఉంటే మీకు సంతోషం ఉంటుంది. దిస్ ఈజ్ ద బెస్ట్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆయన క్యారియర్లోనే ఇది బెస్ట్ మూవీ సోఫార్. సో ఆయన కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఉంటే మాకు సంతోషమే. సో ఐఎమ్ హోపింగ్ దట్ హీల్ కన్సిడర్ అండ్ హీ విల్ కమ్ సూన్. ఓకే, మనకి ఇంకా ముందు ఈవెంట్లు ఉన్నాయి, వస్తారని ఆశిస్తున్నాను. ఓకే.